ముందుకు రానిరా. అందరు తీసుకున్నారా? రే బొడ్డోళ్ళు, ఈ 2 రోజులు మీకు సెలవులు, ఇంటికి పోండి. అదేంటి సీను, నువ్వు సెలవు ఇవ్వడం ఏంటి? ఏం లేదు, పెద్ద లోడ్ ఒకటి వచ్చింది, 2 రోజుల్లో తీయించేస్తారు. ఈ 2 రోజులు ఇళ్ళకి పంపే. ఉన్నవే తీసేయమంటుంటే ఇదేంటి మళ్ళీ? మీరే వేరే దగ్గర వేయించుకోండి. పిల్లలకి క్లాసులు జరగకపోతే ఎలా? ఇప్పటికిప్పుడు వీళ్ళు చదివి పీకేదేం లేదులే, కానీ 2 రోజులు చదివితే ఐఏఎస్లు అయిపోతారా? పంపే. ఎవరు ఏమవుతారో ఎవరని చెప్పలేం. చదువుకుంటేనేగా తెలిసేది. ఏ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావుగా, అక్కడ కూడా ఇలాగే బస్తాలేసి ఇళ్ళకి పంపించేస్తున్నారా? అడ్డమైన వాళ్ళందరికి ఉద్యోగాలు ఇప్పిస్తే మా పనులకి అడ్డుపడుతుంటారు. నువ్వేమిచ్చి ఉద్యోగం సంపాదించావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా అన్న పక్కెక్కేటప్పుడు ఏమైంది ఈ నీతులు? నన్ను కొడతావా? నిన్ను పిచ్చి పిచ్చిగా వాగితే ఈసారి చెప్పుతో కొడతా. నన్ను కొడితే మా అన్నని కొట్టినట్టే. అయితే ఆయన్ని ప్రత్యేకంగా కొట్టాల్సిన పని లేదన్నమాట. చెల్లకపోతే అందరి మీద కంప్లైంట్ ఇస్తారు. ఆ మూట్లు రేపటి లోపు తీసేయాలి. ఏం చేస్తావు? పిల్లలు ఎక్కడికి వెళ్ళరు. చెప్పా కదా, పిల్లలు ఎక్కడికి వెళ్ళరు. ఏం చేస్తావు? ఎలా? నీ సంగతి చూడకపోతే సీడి బాబు కాదు ఇక్కడ. చూసుకుందాంలే. ఇంకోసారి పల్లె ఉన్నట్టు నాకు చెప్పగా. ఏమైంది ఇప్పుడు? రోడ్డు దింపడాకని వెళ్తే మాట పెరిగి పద్మ సీన్బాబు గారిని కొట్టిందండి. నన్ను కొడితే నిన్ను కొట్టినట్టుగా అన్న, అయితే నిన్ను ప్రత్యేకం కొట్టక్కర్లేదండి. నా బతుకు. మొన్న వాళ్ళ తమ్ముడు కొట్టాడు, మూసుకున్నా. ఈరోజు ఇది కొట్టింది, మూసుకున్నా. రేపు వాళ్ళ అమ్మ కొట్టేది, ఎల్లుండి అలా ఇచ్చి కొడతాడు. నేను కొట్టించుకోవడానికి వస్తున్నాను ఇక్కడికి. సిగ్గున్నాడు ఎవడు ఈ ఊర్లో ఉండడు. నువ్వు దాంతో బాగా కొనుక్కో. సరిగ్గా కడగండి. వండేటప్పుడు ఉప్పు కారం సరిగ్గా వేయండి. ఎప్పుడు అమావాస్య పౌర్ణమికి ఒకసారి వండి చేస్తారు. మేము వండుతానులే కానీ నువ్వు ఇక నుంచి వెళ్ళరా బాబు. నేను ఇప్పుడే వస్తా. హలో హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్పెషల్ ఏమైనా ఉందా? స్పెషల్ అంటే ఇప్పుడు సెలూన్ షాప్కి రావడం కుదరదు, కానీ మా అన్నయ్య బయటికి వెళ్ళాడు. మా ఇంటి దగ్గరికి రావచ్చు కదా, చూస్తూ మాట్లాడచ్చు. చూడటమేనా? అంతేనా? అంతే. సర్లే, 10 నిమిషాలు వస్తా. నేను ఇప్పుడే వస్తా. ఈ ఆటప్పుడు ఎడికిరా? సెంటర్ దాకా వెళ్ళి వస్తా. మాంసం నచ్చబెడతా. ఇప్పుడు ఆడిపోతున్నా. రే నాకు ఆకలేస్తుంది, తొందరగా రా. వచ్చేస్తాలే. నేను వెళ్ళేసరట్టు వస్తా. అలాగే. పద్మ, ఏంటి? వెంకట బాబు స్కూల్ ద్వారా అట్టుకు రమ్మన్నారు. ఒక్క అడుగు నిన్ను కూడా ఎంటట్టుకు రమ్మన్నారు. సిమెంట్ బస్తాల్లోడి తీయించేస్తారంట. తీపిస్తారో పొద్దున వచ్చినాయి కూడా ఏపిస్తారో ఎవరికి తెలుసు. అయినా నేను ఇప్పుడు రాను, రేపు పొద్దునే వస్తానని చెప్పు. ఎలా? ఆయనకి తాళాలు ఎరగొట్టడం ఎంతసేపు పద్మ? పొద్దున జరిగిందని కూడా బాధపడుతున్నారు. ఆయన నీకు ఉద్యోగం ఇప్పించారు, ఆ మాత్రం సంజయ్ శిష్యుడికి రావాలి కదా. సంజయ్ ఇచ్చుకోవడానికి నేను రాను. కట్టలు తీస్తానంటే చెప్పు, వస్తా. సర్లే అలాగా అనుకో. పదా. ఏటే ఏమైందయ్యా? ఏం లేదులే, ఏదో చిన్న సిమెంట్ గట్లు గొడవ. వెంకట బాబు పద్మని ఎంటట్టుకు రమ్మన్నారు. ఈ టైంలోనా దింపడానికి మళ్ళీ అడుగులేడు? అదేమైనా కిలోమీటర్ దూరం ఉందా? పక్కనే కదా, నా బండి మీద దింపేస్తానులే. సర్లే, ఏం అవసరం లేదు. నేను నా సైకిల్ మీద వస్తాను, నువ్వు పద. హలో, రమ్మన్నా. అది నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో అని అడగడానికి. చాలా బాగుంది. ఇంకేం లేదా?
అనుకోకుండా మాట్లాడతానంటే పైకి రావచ్చు. మరి టెంట్ అయిపోతాంగా. చంపుతా. నేను ముందే చెప్పానా, ముందు చూడొచ్చు అంటారు, ఆ తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. అయినా నువ్వు ఆఫర్ ఇచ్చినా నేను తీసుకునే ఛాన్స్ లేదులే, ఈ టైంలో బాగోదు. ఇప్పటిదాకా నచ్చావు, ఇప్పుడు ఇంకా నచ్చావు. నేను అంతే. తలుపులు ఎవరు బద్దలు కొట్టారు? కట్టలు తీసుకొచ్చి ఏకంగా క్లాస్ రూమ్లోనే వేశారు. పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? నిన్ను అడగాలంటే నేను కట్టలేయడానికి, నేను జాలి తెలిస్తే వచ్చింది నీకు ఉద్యోగం. నాకు ఇష్టం ఉన్న చోటేస్తా కట్లు. నువ్వు జాలి తెలిస్తే నాకు ఈ ఉద్యోగం రాలేదు. నాకు అర్హత ఉంది కాబట్టి వచ్చింది. అయినా నీ ఇష్టం వచ్చిన దగ్గర వేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో వేసుకో, ఇక్కడ కాదు. ఏంటి ఇప్పుడు నువ్వు వరిస్తే నేను బెదిరిపోవాలా? లేకపోతే నిన్ను చూసి నేను భయపడిపోవాలా? మీకు అవసరం ఉన్నప్పుడు మీ నాన్న లాంటోళ్ళు వచ్చి నన్ను బాబు మీరు అని కాపాడతారు. ఇప్పుడు నీలాంటి దాంతో నేను మాటలు పడాలా? మీరు అని మర్యాద ఇచ్చి మాట్లాడటం మా నాన్న సంస్కారం. అయినా ఇప్పుడు మా నాన్న ఎందుకు వచ్చారు మధ్యలోకి? నీలాంటి పనికి మాలిన ఎదవలకి అది ఇవ్వడం కూడా తప్పే. గిదవా అన్నావు అంటే చెప్పు తెగిపోద్ది. అదే చెప్పు నాకు ఉంది, తెగేదాకా తెచ్చుకోకు. అయినా నాకు నీతో మాటలేంటి? మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తారు. ఏం చేసుకుంటారో చేసుకోండి. కంప్లైంట్? ఉద్యోగం అర్హత ఉంటే వచ్చింది, కానీ బట్టలు ఉడదీయడానికి అర్హత అవకాయ అక్కర్లేదుగా. వేరా నువ్వు చెయ్యి, నీ బతికే మాత్రం నేను చూపిస్తా. బతుకు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరి బతుకేమవుతుందో చూద్దాం చూద్దాం. వదిలా. వదిలా. మా తమ్ముడిని కొడితే నన్ను కొట్టినట్టే అని చెప్పావు కదా, నాకు తగిలింది, మరి నీకు తగలాలి కదే. ఇలాగే వెళ్ళి కంప్లైంట్ చెయ్యి. అంతమంది పిల్లల ముందు కొట్టావు కదే, రేపు వాళ్ళే వచ్చి తలుపులు తీస్తారు. అప్పుడు చూపించు నీ అర్హత. నేను నీ మీద చెయ్యేందుకే లేదో తెలుసా? నీలాంటి దాని మీద నాలాంటోడి చెయ్యి పడాలంటే దానికి కూడా ఒక అర్హత కావాలి. ధోని, అది నీ బతుకు. ఎలా చెప్పాలనుకున్నా.
పద్మ ఈ పత్తిలో భలే ఉన్నావు తెలుసా? ఈ బొమ్మ చూస్తే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే. పద్మ 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 రావద్దు. ఏమైంది పద్మ? అన్నం ఏంటమే బాబు, ఆకలి దంచేస్తుంది. ఏవయ్యా పద్మ స్కూల్ కని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏంటప్పుడు స్కూల్ ఏంటి? శంకర్ బాబు ఏదో పని ఉందని కబురు చేస్తే వెళ్ళింది. ఈడెక్కడ మల్లిగాడు? అటు సెంటర్కి వెళ్ళాడు. సర్లే చూసొస్తానండి. పద్మ ఏటైందే? పద్మ ఏటైందే? ఈ బట్టలు ఏటైంది? మాట్లాడదు మాట్లాడుతుంటరా? మాట్లాడే. ఏంటైంది చెప్పరా? ఏమైందో చెప్పు. చెప్పరా ఏం జరిగిందో? ఓయ్ 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 ఆగా యారో ఇవాళప్పుడు ఏ గోడ పాడు చేసి వస్తానా? ఏట్రా అట్ట చూస్తున్నావు? అక్క, సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? చెప్పేది ఈ గొడవలు తర్వాత చూసుకుంటారా మళ్ళీ? నా మాట్లాడరా నా బాబు కదా, నా మాట్లాడరా మళ్ళీ నా బాబు కదా, నా మాట్లాడరా ఒక్కసారి కూర్చోరా.
చంపుదామని వచ్చావరా నా కొడక? చావరా, చావు. రేయ్, వీడు తెచ్చిన కత్తెక్కర్రా. పేక్కోతే నా కొడుకుది. ఊర్లో అందరికి ఇడికి ఎత్తుంటే ఇడికి నువ్వు ఎత్తున్నావు ఏంటనయ్యా? ఎప్పుడో వెంకన్నకు మొక్కుంటాడు, ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. అడ్డే అలా అయితే అస్సలు ఆపకూడదు, మొత్తం గీకే. ఎరా, మీ అక్క మీద చెయ్యేస్తేనే చంపడానికి వచ్చావు కదా, నా మీద చెయ్యేసేంత మొగడివర నువ్వు. నువ్వెంత, నీ పుట్టుకెంత. ఇప్పుడు ఊళ్ళో పరువుపై సావరా. చెప్పుతో కొట్టాలి ఇన్ని. ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు? ఎవరు నేర్పించారా కంతల్లో చూడమని? నిన్న ఎక్కడ చూశాను? పెద్ద అందగత్తిలో ఫీల్ అయిపోతున్నావు. చంప పగులు దెదవా. వచ్చి మీ అమ్మతో చెప్తానుండు, అప్పుడు చెప్పు. దేవరందగత్తో చెప్పమంటావా? ఆ వెంకట గడితో చేస్తే తప్పులేదు కానీ మేము చూస్తే తప్పు వచ్చిందంట. ఏం కూస్తున్నారా? ఏమైందే? ఇంకేం కావాలి? ఎన్నిసార్లు చెప్పాలి నాయనకి బాత్రూమ్ కట్టించమని? మొగాలు చేసినట్టు ఆడాలి స్నానాలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఏమైందని ఎందుకంటే వెళ్తున్నా? ఏం కాలా. రేయ్, తోటలో ఎవడేమన్నారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిమెంట్ బస్తాలు ఇక్కడ ఏంటని? కొబ్బరికే సోర్స్ ఆలట్లేదు. మన ఇంటి వెనకాల చెట్లు వేసామంటారా? మనిల్లా మా ఇంట్లో ఎవరు తిట్టావరా కాపురం? వరుసలు కలపడం మానేసి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర అడిసిరా. ఆ పద్మ స్కూల్లో సిమెంట్ కట్టలేదంటే గోల్ చేస్తుందండి. ఏ, నీ ఇంట్లో ఏమంటావా? వద్దులేండి. ఏంట్రా నర్సింహ బయట వచ్చావు? మీకోసం ఇంటికాడ అడిగితే తోటలో ఉన్నారని చెప్పారండి. చిన్న పని ఏంటి చెప్పు. అది ఓ 50,000 కావాలండి. మళ్ళీ సీజన్కి ఇచ్చేస్తాను, కొంచెం సర్దితే. ఇప్పటికే 3 తీసుకున్నావు, మళ్ళీ 50? తీసుకున్నవి నేనే అడుగుదామనుకుంటుంటే మళ్ళీ ఇదేంటి? అయినా ప్రోగ్రాంలకి బాగానే వెళ్తున్నారుగా. వీళ్ళకి పెళ్ళిళ్ళకి బ్యాండ్ మాత్రం కావాలండి. డబ్బులు అడిగితే ఇయ్యాల రేపు అంటారు. సీజన్ వస్తే కానీ డబ్బులు కనపడవండి. మా బ్యాండ్ షాప్ స్థలం పేపర్లో మీ దగ్గరే ఉన్నాయి కదండి, వాటి మీదే ఇస్తే. ఐసూరిటీ పెట్టే 3 తీసుకున్నాం. ఇట్ట బ్యాంకు నడితే ఇస్తాడా నీకు? నేను కాబట్టి సరిపోతుంది. సరే తీసుకో, కానీ వడ్డీ 10 రూపాయలు. ఇంతకుముందు 7 రూపాయలే కదండి. యా, అయ్యే పేపర్ల మీద డబ్బులు కావాలి, నేను వడ్డీ పెంచకూడదా? నేనేం బలవంతం చేయట్లేదు, నీకు కావాలంటేనే తీసుకో. సరే అట్టా కానివ్వండి. సరే ఇంటికి వెళ్ళి తీసుకో. ఉంటానండి. ఇంకెలాగ ఇచ్చుకుంటే వెళ్ళండి. శివరాఖరికి ఆ పేపర్ల మీద ఈ కోపర్తో కూడా రాయించేస్తాడు. ఎరా, సెంటర్లో స్థలం కొనాలంటే ఎంత అవుద్దో తెలుసా నీకు? 15 లక్షలు. దానికి బదులు ఇడికి 2 ఇస్తే వీడు కట్టలేడు. అప్పు వాయిదా దాటితే స్థలం మనకు వస్తుంది. లేకపోతే ఆడంటే నాకేమైనా ప్రేమ ఎక్కువ ఇస్తున్నానా ఏంటి? మళ్ళీ వెంకటబాబు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి కొంచెం కటింగ్ వేసారా, కౌరెట్టారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నెలకెళ్ళి కటింగ్స్ అయినని? ఇప్పుడు ఇలా ఆదివారం నా ఖాళీ లేదు, కొంచెం వెళ్ళారు ఒకసారి. ఏ ఆదివారం లేదు, ఏం లేదట. ఆదివారం కాలేజ్ కూడా ఉండదురా. ఓ సర్లే, ఈ ఒకసారికి వెళ్తా నువ్వు. వస్తున్నాను. మాయా ఆ పెట్టేందుకో. కటింగ్ కోసం రమ్మన్నారంట. నువ్వు అంటే లైన్ వేసుకోవడానికి, కటింగ్ కొట్టుకోవడానికి వచ్చావు. మరి నన్ను తీసుకొచ్చారా? చూసి నేర్చుకోవడానికి. అబ్బో, రాదేటి? అతనారు.
నమస్తే అండి. రారా ఇదిగో సంజీవి తీసుకోమా. అవునండి. పర్లేదు తిను. కూర్చోనండి. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళు మీ నాన్న చేశారు, నువ్వు మొదటిసారి చేస్తున్నావు. పిల్లాడికి ఘాట్లు పెట్టకుండా జాగ్రత్తగా చెయ్య, సరేనా? సరే అండి. లక్ష్మి కొంచెం చూస్తుండవా, అన్నయ్యకి టిఫిన్ పెట్టాలి. ఆ, సరే వదినా. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఏ స్టైల్ కొట్టినా? మీ నాన్నలో డిప్ప కటింగ్ మాత్రం కొట్టకరా. రే చిన్ను, అలా నీకన్నా పెద్దవాళ్ళని రానకూడదు. ఏ రోయ్, చేతులు అంగుతున్నాయి, మరొకటి ఎత్తేస్తావు. ఇప్పుడు చూడు ఎలా ఇస్తానా? ఈ ఊళ్ళో అబ్బాస్ కటింగ్ కొట్టాలంటే మా వాడేనండి. హో, అవునా? మరి అలాగైతే అక్కడ పెళ్ళికి ఇక్కడి నుంచే కొడతావా బ్యాండ్? అయిపోయిందా? అయిపోయిందండి. ఒరే స్నానం చేయాలి. అలాగే. ఆయన బట్టలు ఆయన ఎక్కువ వాడలేదు, నీకు బాగుంటాయి, తీసుకో. ఇందా వద్దండి. తీసుకో అయ్యా, బాగుంటాయి, తీసుకో. ఇదిగో. ఇది ఇచ్చారు కదండి, చాలు. లేదు లేదు, తీసుకో మళ్ళీ. మొహమాటం ఎందుకు, తీసుకో. ఎరా మళ్ళీ పడుకున్నావా? లేదే, నిద్ర రావట్లేదు. అవునరా మళ్ళీ, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? ఆ సుక్కలన్నీ ఉన్నాయి కదా, ఆ సుక్కలన్నిటిని కలిపితే ఒక పెద్ద సుక్క ఇద్దిగా, అట్టంటి అమ్మాయి కావాలి. అక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని జన్మలేస్తాడు నువ్వు. నిద్రపోలేదా ఇంకా నువ్వు? పడుకే. నీకెట్టంటాడు కావాలి? నాకు చుక్కలంత దూరం వద్దు కానీ దగ్గరలో చంద్రుడు ఉన్నాడుగా, మచ్చున్న బాగుంటాడు, అలాంటోడు కావాలి. ఏంట్రా అది, కుక్క? కాదే, నీ చంద్రుడు. పిలవనా ఏంటే? భయం వేసిందా? నాకు భయమా? నాకు భయం వేస్తుంది. ఇటు వచ్చి పడుకో, నేను వచ్చి మధ్యలో పడుకుంటా. అమ్మా, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం మనం, చెప్పండి. ఊరంతా అప్పులున్నా ఏళ్ళకి మాత్రం రూపాయి అప్పులేదురా. ఎలాగుంటది, ఉండడానికి పొలంలో స్థలం ఇచ్చాడు. అయినా అప్పు చేసినా లాక్కోడానికి ఏముందరా, లాక్కోసిన చోట లాక్కుంటున్నాడు. ఎంతసేపు చూసినావు, చూపు కూడా సరదరా. దీనికి మళ్ళీ అవుట్ ఎక్కువ. అది ఎక్కడికాడికి ఇసిరిద్దా, నీకెళ్ళి నాకెళ్ళి ఎందుకు ఇసిరిద్ది? ఏంట్రా బాబు, తలుచుకోగానే వచ్చాడు. మన తేలరా బాబు వీడికి. పదండి రాబు, పదండి. లగెత్తండి వీడు వేసుకుంటాడేమో ఇప్పుడు లైను. బస్తాలు ఇలా బయటపడేశారేంట్రా, లోనేయండి. సరే అండి. ఏంటి పద్మ, క్లాసులో ఎలా చెప్తున్నావు? వెంకట్, సిమెంట్ బస్తాల వల్ల దుమ్ము పెరిగిపోయి పిల్లలకి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది, అవి కాస్త తీయించేయచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఇది ఇయ్యాలంటే ఇంకో స్థలం దొరకాలి కదా. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అందరూ వెంకట బాబు అంటే ఇది మాత్రం వెంకటంట. ఊళ్ళు మదం ఎక్కి ఎంతసేపు చూస్తారండి? ఊర్లో అందరూ అనుకుని ఏదో నిజం చేసిగా ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా పడి ఉంటుంది. కెలక్కటం ఎంతసేపు రా, ఊర్లో సులకనైపోతాం. ఎరువును వాడతాం కదా అని పెంటను తీసుకొచ్చేవాడని ఇంట్లో వేసుకుంటాడా? ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇన్ని పట్టింపులు ఉన్నోళ్ళు అలా అడగని ఉద్యోగం పర్మనెంట్ ఎందుకు చేయించారో? చేయించకపోతే చదువుకుంది కాబట్టి దానికే వచ్చేది. ఇప్పుడు చూడు, మనం ఇప్పించినట్లేదు. మీరు స్కూల్ కట్టించుకునే స్థలం ఇచ్చారు, మీ స్థలంలో మీరే కట్టలేసుకోకూడదంట. 100 అంటారు, మనం వింటామా? రేయ్, త్వరగా ఏంట్రా. చూడకుండా రాయమంటే రాస్తారా? వెరీ గుడ్. ఏది రాయండి. నమస్తే సినిబాబు. అరే లక్ష్మి వీళ్ళ కాలేజీకి వస్తుందంట. ఖాతాలో రాసుకోరా. మీ బావ అక్కడే ఉన్నాడు, వెళ్ళాడు. హే, ఏనా కొడుకు ఇక్కడ బండి ఎట్టింది? ఏం కూసావురా? బండి మీద అండి, చూసుకోలేదండి. నన్నే నా కొడుకంటోండి, ఈ అబ్బా. చూసుకోలేదని చెప్పి కొడతారేంటండి? ఆ చూపేట్రా.
వదండి వదండి గొడవలు ఆడిని కొడితే నీకు లేచిందేట్రా? వద్దండి వద్దండి. ఎరా నీకు తగలాలా? పెద్ద చెప్పొచ్చాడు పెద్ద మనిషి. వెళ్ళి బ్యాండ్లు కొట్టుకోండి. సుర్రని చూస్తున్నాడు. వచ్చామని పీకుతారా కొడకల్లారా? ఏంట్రా ఏట్రా ఏంటి నా కొడక నీ అబ్బా అంతర్గల్ బొక్కలు చేసి కొట్టేస్తారా? లేకపోతే నలుగురిని నువ్వు ఒక్కడే కొట్టేద్దాం అనుకున్నావా? మరే. చూసుకోలేదని కొట్టావుగా. మీకు కట్టేస్తారా ఇద్దరికి? ఏది పడితే అది కొట్ట ఊరుకుంటారేంటి? అంటాను బే అంటా నీ సంగతి చూడబోతే నా పేరు సుందరం కదా. చేస్తాను ఆకలారా. మీరేంట్రా చూస్తున్నారు? వెళ్ళండి. ఇదిగోండి బాగుండం. ఎరా కూలింగ్ వాటర్ లేదా? లేదండి. నువ్వు ఒకటి చెప్పు, వాళ్ళు అక్కడ కేసు పెట్టారని చెప్పడానికి వచ్చావా లేదా నా సంజాయిషి కోసం వచ్చావా? ఈ సరేలే చెప్పు. మీ సంజయ్ కోసం కాదని వెంకట గారు, మీ తమ్ముడు గారు అల్లారని తిట్టాడంట. వాళ్ళేమో పట్టు మీద ఉన్నారు. మనోడు చదువుకున్న కుర్రోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని. వాళ్ళంత పట్టు మీద ఉంటే నా కోసం నువ్వెంత పట్టు మీద ఉండాలరా? ఏంట్రా భయపడుతున్నావా? ఆహా, ఎన్నున్నా ఇలాంటి విషయాల్లో వాళ్ళందరూ ఒకటైపోతారు సార్. నీకు తెలుసో తెలియదో ఈ ఊరు 50 లక్షల అప్పు ఉంది నాకు. అప్పు కట్టలేరు కానీ ఐకమత్యం ఒకటి. నా గని తిక్క రేగిందనుకో వాళ్ళ ఇళ్ళ మీద స్థలాల మీద తుండేసి కూర్చుంటా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేను చూసుకుంటా. ఎరా ప్రతి పండక్కి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాల్లో ఉపయోగపడతావని, లేదంటే నీకు మామూలు ఉండదో మామూలుగా ఉండదు. బయలుదేరు. ఈ యదవకి డబ్బులు ఇచ్చి మేపుతుంటే ఇటు మన మీద కేసులు అంటున్నాడు ఏంటనియా? ముందు నీకు పగల కొట్టాలి. ఈ గొడవైనా ఏమైనా మన స్థాయి ఉన్నోడితో పెట్టుకో. ఇలా ఎవడు పడితే వాడితో పెట్టుకుని నా పరువు తీమాకో. ఆడేంటి అలా చూస్తాడు? అంటే ఇష్టమేమో, నువ్వు కూడా చూడు. ఏంటి ఇవాళ మందరం పెట్టావు? వస్తున్నారు చూడరా. మనసంతా నువ్వే తీసుకుందామా? దాంతో పాటు సొంతం కూడా తీసుకోవే. దానిలో తెలిసిన పాట ఎలా అయినా బట్టి కొట్టాలి. ఇప్పుడు ఎవరికి తెలియాలి? నీకెందుకురా? ఇన్ఫర్మేషన్ కోసంలే. మనసంతా 2, సొంతం 1 ఇచ్చేయండి. అలాగే ఏంటి పద్దాక అలా చూస్తావు? నేనేదో మామూలుగా చూసానే. మరి నువ్వెందుకు చూస్తున్నావి? నేను ఏదో మామూలుగా. పదండి. చెప్పవే ప్రేమ చిలిమి మనం ఇదే పాటల పుస్తకం కొన్న విషయం వాళ్ళకిలా తెలిసిందే. ఇందాక షాప్ లో కుర్రోడు ఉన్నాడు కదా గేడు ప్రసాద్ గారు, ఆడు చెప్పేసి ఉంటాడు. కొట్టేది మల్లిగాడే ఏంటాడే? అవునే బాబు, ఆ మల్లిగాడు ఇప్పుడు మల్లస్మిని అలా సుత్తుంటాడు. అవునే. హలో హలో హలో, కాపీ నా దగ్గర కూడా ఉంది. మల్లిగడ కొట్టేది నా కోసం. మేము వరుస కూడా అవుతాం తెలుసా? అబ్బా అంతలా కారిపోతుంటే నువ్వే అడిగి చెప్పొచ్చు కదే. మీ వాళ్ళే కదా, ఒప్పేసుకుంటాడులే. చెప్తాం. భయమా? అయితే రేపు వెళ్ళి చెప్పవే చూద్దాం. చెప్తా. ఇదిగో వెళ్ళిచ్చేయి. ఇచ్చేయి ప్లీజ్ ప్లీజ్. బాగోదే. నీకు దండం పెడితే వెళ్ళవే. ఒరే మల్లిగా, లక్ష్మి నీకు లవ్ లెటర్ ఇచ్చిందా? బక్కలే సర్కుల్ సీట్ అయి ఉంటుంది ఇంట్లో ఇచ్చిరమ్మని. ఊరుకో సంజీవన్న, నీ పడపోతే ఇంకెవరికి పడలేట అమ్మాయిలే. చూడు చూడు ఇప్పు చూడు. త్వరగా ఇప్పు చూడరా. ఎవరు చూడద్రే, పర్సనల్. నువ్వు వెళ్ళి చూడరా. మళ్ళీ బాబు, ఐ లవ్ యూ. నేనంటే నీకు ఇష్టం అంటే రేపు తెల్లచక్క వేసుకొని కనపడు.
ఇట్లు గౌరి కాదు కాదు నీ గౌరి నీ గౌరి. ఎరా తెల్ల చక్క ఉందా నాది ఏమంటావా? నవ్వాపు ఏమైందో చెప్పు. రే లెటర్ రాసింది లక్ష్మి కాదురా, గౌరీ. కాదు కాదు ఈడు గౌరీ. గౌరా లక్ష్మి నీకు వెళ్ళి చూసేది గౌరీ ఎంటపడుతుంది చెప్పడానికా? ఇందాక చెప్పానుగా సర్కుల్ సిటీ కూడా కాదు, గౌరీ సిటీ. మల్లిగా గౌరా 8:30కే బ్యాండ్ హౌస్ దాటుతారు, ఇంకా రాలేదేట్రా? మధ్యలో ఏం చేస్తున్నారంట? యా నాకేం తెలుసు. ఏంటి నున్నగా దూకొచ్చావు? మళ్ళీ గడుస్తాడేమోనని. అప్పో వచ్చేసాడే. చెప్పాక మా ఊళ్ళని. ఈడేంటే నల్ల సొక్క వేసుకున్నాడు? తెల్ల చుక్క లేదేమోనే పాపం. ఇగో గౌరే పిలుస్తున్నాడుగా, ఎల్లు ఎల్లు ఎల్లెల్లు. ఏంటి మళ్ళీ నీ దగ్గర తెల్ల చుక్క లేదా? మాట్లాడు. గౌరీ నేనంటే నీకు ఎందుకు ఇష్టమో తెలీదు. నాకు కూడా తెలియదు మళ్ళీ, కానీ నువ్వు అంటే చాలా ఇష్టం. పూర్తిగా ఎప్పటి నుంచో నువ్వు మా ఇంటి దగ్గరే తిరిగేదాను కదా, హా. చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను కూడా, హ్మ్. అందుకే నీ మీద నాకు ఆ ఫీలింగ్ లేదు. హా? చిన్నప్పటి నుంచి నేను చెల్లిలాగే చూశాను. సారీయే. మరి ఆ లెటర్ ఎవరికి? పార్సల్. నువ్వు ఆగరా. ఈ లెటర్ తీసుకెళ్ళి లక్ష్మికి ఇవ్వా. ఇవన్నీ మనసులో పెట్టి ఇవ్వకుండా ఉండు మాక. ఇవ్వకపోతే నా మీద ఒట్టే. రా వెళ్దాం. బాయ్ గౌరే. లెటర్ ఇయ్యా. ఏంటే మొహమల మాడిపోయింది. నిజంగా ఆడి దగ్గర తెల్ల సొక్క లేదా? చొక్కానే కాదే, ఆడికి నా మీద ప్రేమ కూడా లేదు. మరి చేతిలో ఆ లెటర్ ఏంటే? ఇది నా కోసం కాదు, దీనికి. మనసంతా నువ్వే అంటే ఇప్పుడు నువ్వు రీమసేనా? చూద్దాం నీ ఉదయకరణ ఏం రాశాడు. నువ్వంటే నాకు స్కూల్ చదువుకునే అప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ చెప్పాలన్నా మాట్లాడాలన్నా భయం. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చూసేదానివి. ఏమే నువ్వు చూసావా అన్ని? నేనంటే ఇష్టం లేకపోతే ఏ సమాధానం ఇవ్వద్దు. ఈ మళ్ళీ నీకు మళ్ళీ కనపడ్డు. బాబోయ్ ఈడు ప్రస్తాకులయ్యా. నీకు నేనంటే ఇష్టం ఉంటే రేపొద్దున ఈ నెంబర్కి 12 ఫోన్ చెయ్యి. కలంకిత సీరియల్ హీరోయిన్లా అట ఎంతసేపు ఎడతావే? సెల్ అన్నాడుగా, ఇంకెట్టా ప్రేమిస్తాడులే. ఊరుకో. నా మళ్ళీ నా కోసమే కొట్టాడన్నావుగా బ్యాండ్, బాగా కొట్టాడని మల్లన్నయ్య. ఏ ఊరుకోవే పాపం. ఇంతకు నువ్వేం చెప్తావే? ఫోన్లు గట్రలు చేయమాకమ్మా. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక. సరే సరే. అవును రే, ఇంటి మంచి మనోళ్ళకి ప్రోగ్రాం లేవా? ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ అని చేస్తున్నారు. లేదు మా అయ్యా, ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఎవరు చచ్చిపోవట్లేదు. అయ్యో చిన్న చిన్న వస్తున్నాయి అంతే. అవునా? నమస్తే అండి. మీరేంటి బాబు ఎలా వచ్చారు? సరే రండి బాబు, దిగమ్మా. నువ్వు వద్దు, నువ్వు రారా. రారా, చూడ టవల్ చూడు.
అయిపోయిందండి. అయిపోయిందా? ఇలా గీక్ కూడా మానేసి నీకు ఊళ్ళో గొడవలు కేసులు ఎందుకురా? నువ్వు మా తమ్ముడిని కొట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వే అంటగా లీడరు. అయిపోయిందండి. అయిపోయిందా? మరి కింద కనకయ్య బాబు, ఇంకోసారి ఈడు గొడవలోకి వెళ్తే కాళ్ళు ఇరగొట్టు. ఎంతైందిరా? 50 రూపాయలండి. ఇదిగో 30 ఉంది, పెట్టుకో. ఎరా ఈ సొక్క నాదే అనుకుంటా. నీ దగ్గరికి వచ్చాక మురిగ్గా అయిపోయింది. పదరా. హలో హలో, లక్ష్మేనా? నేనంటే ఇష్టం లేదని చెప్పడానికి ఫోన్ చేసావా? నువ్వు ఇష్టం ఉంటేనే ఫోన్ చేయమన్నావు కదా. మరి మాట్లాడవే. ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలని చెప్తామని ఫోన్ చేశాను. ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను వదిలేస్తానా? సరే, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. ఇప్పుడు దీంట్లో ఏంటి ఉపయోగం? నువ్వు చెప్పు, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి చేస్తారా? సరే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, దానికి నాకు పెళ్ళి అయితే నాకు గ్యారంటీ ఉందా? మనం ప్రేమించుకున్న సంగతి ఊరంతా తెలియకపోయినా మన ఇద్దరికైనా తెలియాలి కదా. ఇప్పుడు నేను ఫోన్ ఎట్టేస్తున్నా, ఓ నిమిషం ఏడే ఉంటా. ఇష్టం ఉంటే ఫోన్ చేయి, అంతేగాని మా ఇంట్లో ఒప్పుకోరు, పెళ్లి చేయరు, ఇట్లా భయపడేటట్టయితే నాకు ఫోన్ చేయమాక. ఎట్టేస్తున్నా. ఇష్టమేనా? ఇష్టమే. నా ఇష్టం నీకు చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి చూడొచ్చు, అంతే. అంటే నేను చూడటమేనా? నువ్వు చూడవా? చూస్తాను, చూసి చూడనట్టు. ఓ మెడల్ పట్టేసేలా చూడను. ఇంకోటి, అలా కాయిన్ బాక్స్లకి ఫోన్ చేయను నేను. అయితే నేను సెల్ ఫోన్ కొంటా. మరి ఇష్టం ఉంటే ఒకసారి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. చెప్పను, ఇష్టం అని చెప్పాను కదా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హలో 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 హలో, నేను చెప్తా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వినిపించిందా? హలో పెట్టేసావా? ఓ అరుస్తున్నావు కదా, వినపడింది. మరి కలవకుండా ఉంటే కష్టం కదా. కలుద్దాం కదా. నన్ను ఎవరు చూడకూడదు, గుర్తుపట్టకూడదు, అలాంటి ప్లేసే లేదు, ఛాన్సే లేదు. అలాంటి ప్లేసే ఉంటే కలుస్తావా? అలాంటి ప్లేసే లేదు కాబట్టి కలుస్తాను. రేపేం వారం? మంగళవారం. అలాంటి ప్లేసే ఒకటి ఉంది, కలుస్తావా? అమ్మో, రిస్క్. రిస్క్ చెయ్యాలి నా కోసం. ప్లీజ్ 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 కలవచ్చు కదా. హలో ఓయ్ అమ్మాయి, హలో. ఏ మాట్లాడవేంటి? సరే, అయితే రేపు కలుద్దాం. థ్యాంక్స్ థ్యాంక్స్, ఐ లవ్ యూ. రేపు ఏం వారం? మంగళవారం. హాయ్ రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపెమ్మ. ఎవరికి చెప్పనన్నావు? బయట ఆడేంటి తలుపులేస్తున్నాడు?
ఆడు వేరు నేను వేరేం కాదు. ఆడెవరికి చెప్పడు. అయినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్, నేను వెళ్తాను. టెన్షన్ ఎందుకు టెన్షన్? అది తీయచ్చు కదా. ఇన్ని రిస్కులు మన జీవితానికి అవసరం అంటావా? అయినా ఎన్నిసార్లు ఇలా కలుస్తాం? వేర్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అసలు కలవం అనుకున్నాం కదా, కానీ కలిసాం. తర్వాత ఏమన్నా జరగని, ఈరోజు మాత్రం నా జీవితంలో గుర్తుండిపోద్ది. వాటర్. పర్లేదు, తాగు. బోరాట్రే. చాలా. చిన్నప్పటి నుండి చాలా ప్లేసెస్ చూశాను కానీ సెలూన్ షాప్ లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం. అవును, మీరు ఐబ్రోస్ చేస్తారా? అంటే సేవింగ్ అన్నా? ఐబ్రోస్ లేదు లేదు, కటింగ్, సేవింగ్, మసాజ్. ఇంత ఉక్కుపోస్తుంది, ఫ్యాన్ పెట్టించుకోవచ్చు కదా? ఫ్యాన్ వేస్తే కటింగ్ చేసేటప్పుడు ఇంటికి ఎగిరిపోతాయని. సీనరీ బాగుందా? బాగుంది. నువ్వు అబ్బాస్ ఫ్యానా? లేదు, ఆడి కటింగ్ ఫ్యాన్. మరి ఆ గుండైనా? ఆయన శివమని. మన ఊర్లో నన్ను అందరూ అంబాజీ బ్యాట్ శివమని అంటుంటారు. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. మరి మన మల్లిక కటింగ్ అందరూ మొగాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు దిక్కులు చూడకుండా ఉంటాను అలా. సరే, ఇక నేను వెళ్తాను, లేట్ అవుతుంది. ఇంకొంచెం ఉండొచ్చుగా. లేదు, నేను వెళ్ళాలి, మా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కలవటం? చెప్పాక వేల మీద లెక్క పెట్టుకోవచ్చని. చూద్దాం. అన్నట్టు ఎల్లుండి టౌన్కి వెళ్తున్నాను. మాట్లాడడం కుదరదు కానీ చూడొచ్చు. స్టార్టింగ్లో అంతే, ముందు చూడొచ్చు అంటారు, తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. చూస్తావుగా. యహే, కట్ చేస్తుందేటి? ఎవరు బుజ్జి? కటిపోయిందనియా. అయినా నేను వదలనుగా. పొద్దున్నే 10 రూపాయలు రీఛార్జ్ కార్డ్ చేయించాగా, అది అయ్యేదాకా చేస్తానే ఉంటాగా. హలో. అమ్మా అమ్మ, వాళ్ళన్న ఎత్తేసాడు బాబోయ్. ఎవడీడు కట్ చేసేసాడు? మాట్లాడాల్సింది. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి. ఏమన్నా ఉందా అసలు బుర్ర నీకు? నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని. ఎందుకు ఎప్పుడు కలిసినా దొరికిపోతాం, ఏదో ఒకటి అవుద్దని. కొంచెం ధైర్యం ఉండాలి. చుట్టూ తిరిగితేనే వెంటపడ్డట్టు కాదు, మళ్ళీ చూసినా వెంటపడినట్టే. అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ వెంటపడినట్టే. ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వకూడదనే. అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ అంటే అంతే. అసలు మనం కలుసుకోవాలనుకున్నాం కానీ కలిసాం కదా, అది కూడా మన ఇద్దరి ఇష్టంతోనే. దూరం అవ్వాలని రాసి పెట్టుంటే ఏదో రోజు దూరం అవుతాం అంతే తప్ప ఆ రోజు గురించి ఆలోచించకూడదు. బాబోయ్ మళ్ళీ బాబు గారు, మీరేంటండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడు అంతే. అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నావు? ఈ శనివారం ఏం స్పెషల్ ఉందా? అవన్నీ ముందందుకు చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే? వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అవి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా, నా టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 2 నిమిషాలు లేట్ అయితే నీ జిల్లా ర్యాంకే మిస్ అవుదులే అబ్బా. ఒక్క ముద్దు. సెలూన్ షాప్కి వచ్చేది ఇలాంటి వేయడానికా లేకపోతే కటింగ్ చేసుకోవడానికా? మళ్ళీ ఏమవుతులే. టెంప్ట్ అయినా టెంప్ట్ చేయకు. తడుపుతారమన్నాన్ని నేనే తర్వాతని చెప్పా. ఎక్కడికి తోడుతున్నారా? మూతి పెడదామని. టిప్ప కటింగ్ ఎదవా, చుట్టూ కూడా
మనసు అవ్వట్లేదు. ముద్దు ఎలా ఉంది? నువ్వు తీ చెప్తా. చెప్తే తీస్తా. నీకెలా ఉంది? ఈ మీద ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రాకెట్ వెళ్ళినట్టు జివ్వమంది. నీకు? బాగుంది. బాగుంటే మరి ఇంకోసారి మళ్ళీ బాబు చంపుతా. చంపే ముద్దు పెట్టేసన్నా. ఝాన్సీ, నా పద్దుల పుస్తకాలు ఎక్కడున్నాయి? నా గదిలో కూడా లేవు. ఒకసారి లక్ష్మి గదిలో చూడండి. ఏంటిది? TOAMB. ఊపు ఊపు ఊపు. అది మొత్తం డబ్బులు సరదలేకపోతున్నాను రా. రేపు వెంకటబాబుకి వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఉంచుకో బాబాయ్, నాకు షేర్ వరకు చాలు. ఉంచుకున్న కానించి ఇంకా చాలా అవసరాలు ఉంటాయిరా. మళ్ళీ నేను మీకు బాకీ అడిపోతాను. ఉంచండి. సరే బాబాయ్. యారో సీరెవరికి? మా అక్కకి రా, రేపు మా పుట్టినరోజు కదా. అవును రోయ్, మర్చిపోయా. అయినా ఈ 500 సీరే మొత్తారా? ఈ కూడా తీసుకొని మంచి పచ్చి సీర కొను. మరి నీకు? నాకు మంది పీసాలు. సర్లే. ఒరే నువ్వు ఊపరా. మంచి చీరలు చూపించండి. కొంచెం తక్కువలో చూపించండి. ₹10 తక్కువ చూపించండి. రే ఉన్న రంగు ఎన్నిసార్లు కొంటావే? ఏండే ఆకుపచ్చ రంగు చీర చూపించండి. అలాగే. అక్క, నీకు ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది. నిజంగానే బాగుందిరా. నీకు ఇంత టేస్ట్ ఉందేంట్రా? దీనికి కొంగు చూపించండి. అలాగే. ఏండే మంచి లుంగిలుండి చూపించండి. పుట్టినరోజు పెట్టుకొని లుంగిలు కట్టుకుంటావా? సిరిగిపోయినాయే. ఎలా మీరు మంచి చొక్కాలు